ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నారం మరిమల్ల అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 3 మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాల డంపును స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీజాపూర్ నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, 3 చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మావోలు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కార్తిక్, బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం అటవీ ప్రాంతంలో కూడా ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పులు ఇప్పటి వరకు 3 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ ఆపరేషన్ సంబంధించి పూర్తయిన తర్వాత క్లారిటీ ఇస్తామని కూడా అక్కడ లోకల్ ఉండే ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి ఇది చాలా ప్లాన్ గా తాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులకు సంబంధించి ముందే ఒక 2 రోజుల ముందే వీళ్ళు భద్రతా బలగాలు మొత్తం చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం తాళ్లగూడెం చుట్టుపక్కల ఉన్న దాదాపుగా 15 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళు స్వాధీనంలో తీసుకొని ఈ ఆపరేషన్ చేసినట్లు. అయితే ప్రధానంగా తాళ్లగూడెంలో బీజేపూర్ అంటే అంబుజిమఠ్ సంబంధించిన ఏరియాకి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొంత కీలక నేతలు ప్రత్యేకంగా ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఒక సమావేశం ఏర్పాటు అయ్యారన్న ఒక పక్కా సమాచారంతో కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ సంబంధించి కొనసాగించారు. దీనిలో భాగంగానే కూడా మావోయిస్టులు ఎదురుపడినట్టు తెలుస్తుంది. అయితే టోటల్ గా ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ సంబంధించి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా పెద్ద ఎత్తున అక్కడ ఉండే ఆయుధాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున స్వాధీనం సంబంధించి చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే పూర్తి సెర్చ్ ఆపరేషన్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు వరుసగా ఒక లొంగుబాటు ప్రక్రియ మావోయిస్టులకు సంబంధించి లొంగుబాటు ప్రక్రియకు ఏ విధంగా ఛాన్స్ ఇస్తున్నారో అక్కడ లోకల్ ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు, అదేవిధంగా ఈ మీతో సంబంధించిన ఆపరేషన్ ఒకవేళ మీటింగ్ ప్రత్యేక సమావేశాలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు ఏర్పాటు చేసినప్పుడు వాటిపైన కూడా అదే విధంగా ఫోకస్ పెడుతున్నారు. 2 విధాల ఏ మాత్రం వాళ్ళని కోలుకొని లేకుండా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొందరు కీలక నేతలు లొంగుబాటు కావాలని సూచించినా కానీ వాళ్ళు లొంగుబాటు కావట్లేదు. దానిలో భాగంగానే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు తెలుస్తుంది. రైట్ మహేందర్.